భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలపై విషం కక్కుతూ శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన అసత్యపు వార్తా కథనానికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3లో భూ పోరాటంలో పాల్గొంటున్న నిరుపేదలతో కలిసి నమస్తే తెలంగాణ దినపత్రికను దగ్ధం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడిసెలు భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలపై విషం కక్కుతూ శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలు ప్రచురితమైన అసత్యపు వార్తా కథనానికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3లో భూ పోరాటంలో పాల్గొంటున్న నిరుపేదలతో కలిసి నమస్తే తెలంగాణ దినపత్రికలను దగ్ధం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి. ఈ సందర్భంగా హయత్ నగర్ సిపిఐ మండల్ కార్యవర్గ సభ్యులు స్వామిడి శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, ఏఐటియుసి ఉపాధ్యక్షులు హర్సింగ్ నాయక్, ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, ధూపం నిరంజన్ గుడిసెలు వేసుకున్న పేదల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కాలనీకి రక్షణగా, మహిళలకు రక్షణగా పెడితే నమస్తే తెలంగాణ అనే పేపరు మీద నిజంగా కూడా చదరపు గదానికి 1000 రూపాయలనే వార్త రాసి, అదే కాకుండా ఇక్కడ గంజాయి, సారా, అదేవిధంగా వ్యభిచారం జరుగుతుందని రాసినటువంటి ఆ పేపర్కి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో నిన్న మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ పత్రికను ధర పెట్టాలని, ఎందుకు ధర పెట్టాలంటే ఇలాంటి పత్రికలు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నిజంగా కూడా ఇది దొంగ పత్రిక. వాస్తవంగా మనం 2012-9 నుంచి కానీ 13లో తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఈ నమస్తే తెలంగాణ అనే పేపరు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వ్యాపారులను బెదిరించి అదిరించి దాన్ని డబ్బులు వసూలు చేసుకొని పెట్టినటువంటి పేపర్ ఇది. కేసీఆర్ సొంత సంస్థ ఇది. నిజంగా కేసీఆర్ ఆ రోజు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఇలా మనం కుశలేసే వాళ్ళం కాదు. అయితే కేసీఆర్కి ఒక ఆలోచన ఉంది, కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు ఒక ఆలోచన ఉంది. ఈ భూమిని కాజేయడానికి గతంలోనే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా. కానీ ఆ రోజు మనం ఆటలు సాగనివ్వలేదు. ఇక చారాన్ని చెప్పినట్టుగా కేసీఆర్ కాలనీని పెట్టి ఇక్కడ జయశంకర్ సార్ విగ్రహం పెట్టి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి చరిత్ర ఈ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు తప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు లేదు. పేదల పక్షాన పోరాటం చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ఈ ఎర్ర జెండా. కానీ మేము ఎప్పుడు కూడా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే చరిత్ర లేదు మన పార్టీకి. అదే కాదు, ఒకటే చెప్తున్నాం నమస్తే తెలంగాణకు, బిడ్డ మేము బెదిరిస్తే బెదరడానికి మేము మామూలు వాళ్ళం కాదు, ఎర్ర జెండా బిడ్డలం. ఒకరికి కూడా భయపడే ప్రసక్తి లేదు. పోరాటం చేస్తాం. ఈ పత్రిక ఎన్ని వార్తలు రాసుకున్నా భయపడే ప్రసక్తి లేదు. నేను లీగల్గా చట్టపరంగా నేను కోర్టు కీర్స్తాం, కోర్టు మెట్లు ఎక్కిస్తామని చెప్పి ఇలా నమస్తే తెలంగాణ హెచ్చరిక చేస్తూ మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటాలు బాబాయ్ గూడాలు గుడిసెల క్లాసులందరికీ పట్టాలు ఇవ్వాలి. బాబాయ్ కూడా గుడిసెలలో ఉన్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. మంచినీళ్ళు కరెంటు వెంబటే మంచినీళ్ళు కరెంటు వసతి కల్పించాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ కేసులో ఆ తప్పుడు వార్తలు రాసినటువంటి యాజమాన్యం మీద చట్టపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ICRPSలో కంప్లైంట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. ఇవాళ పత్రిక అనేటువంటి విషయం గక్కితో మన మీద, పేదల మీద 2 సంవత్సరాల నుండి నీతికి మారుపేరుగా, నిజాయితీకి మారుపేరుగా అనేక కష్టాలు, ఒడిదొడుకులు వస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వేలాది మంది నిరుపేదలు మరి గుడిసెలు వేసుకొని మరి అరకొర నిధులు వసతులు లేనటువంటి పరిస్థితులలో, ముఖ్యంగా మంచినీరు లేక ఒక ఆటవిక జీవితం, హైదరాబాదు రాష్ట్ర రాజధాని నడిబొడ్డుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క 100 ఎకరాల భూదాన భూమి దాదాపు 55-6 సంవత్సరాల నుండి ఈ భూదాన భూమిగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉన్నప్పటికీ ఈ భూములను కాజేయడానికి కొంతమంది భూస్వాములు కుట్రలు చేసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి వాళ్ళ పేర్లను తప్పుడు పద్ధతుల్లో రికార్డులో కాస్తులలో రాయించుకొని
మా భూమి పట్టా భూమి అని చెప్పేసి ఇవాళ వాళ్ళు కోట్లను మరి వాళ్ళ ఆశ్రయించి ఇవాళ మనకు భూములు దక్కకుండా పేదలకు దక్కకుండా మరి లిటిగేషన్ కేసులు పెట్టినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని